హలో! హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, చాలా డేస్ తర్వాత అయితే, చాలా మంత్స్ తర్వాత అయితే, గ్యాప్ తర్వాత నేనైతే వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాననమాట ఈరోజు నుంచి. సో, ఇంత గ్యాప్ ఎందుకొచ్చిందంటే, సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల గ్యాప్ అయితే వచ్చింది. మీ అందరికీ తెలుసు నాకు రీసెంట్‌గా సర్జరీ అయిందని. సో, ఆ గ్యాప్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాననమాట. సో, క్రిస్మస్‌కైతే మేము నా హోమ్ టౌన్‌కైతే నేను విజిట్ అయ్యాను. ఒంగోలు అనమాట నేనుండేది. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. సో, అక్కడికి వెళ్ళాను. మేమందరము క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో, మేమక్కడ క్రిస్మస్ తర్వాత ఫ్యామిలీ అంతా ఉన్నాం కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నామనమాట. సో, ఆటో అయితే కంఫర్టబుల్ ఉండదని మేమైతే కార్ అయితే రెంట్‌కి తెచ్చుకున్నామనమాట. సో, ఎళ్ళాము. ఎక్కడికెళ్ళామంటే గుండ్లకమ్మ రిజర్వాయర్ అన్న ఉంటుంది గదా! ఒంగోలులో అక్కడికెళ్ళాననమాట. నాకైతే చాలా మెమోరీస్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం అని ఆవిడ తీసుకెళ్లారు మమ్మల్ని. నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాననమాట. సో, ఫస్ట్‌లో అది కట్టినప్పుడు వెళ్ళాను నేను. అప్పుడైతే చాలా బాగుండేది. కొంచెం కొంచెంగా అన్నీ గుర్తున్నాయి నాకు. పలానా చోట అదుంది, పార్క్ ఉండేది అని చెప్పని. కొన్ని కొన్నయితే బాగా గుర్తున్నాయి. అప్పుడైతే మేము వంటంతా చేయిచ్చారు మా మేడము. చేయిచ్చి అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మామిడి తోటలు అవన్నీ ఉంటే అక్కడ మేము కూర్చొని లంచ్ అది చేసి, ఆ తర్వాత అక్కడికెళ్ళి పార్క్‌లో చాలాసేపు ఆడుకొని, అక్కడ ఒక టెంపుల్ ఉండిద్ది అది విజిట్ చేసి వెళ్ళామనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత ఏమి చేంజ్ అయింది, నాకెంతవరకు గుర్తుంది అనేది చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాను నేను. సో, ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉండిద్ది గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఎళ్ళే దగ్గర. సో, అక్కడైతే మేము ఆగామనమాట. మా మమ్మీ వాళ్ళు టీ, కాఫీ తాగుతారని. సో, మా అక్క పిల్లలకి దొరకకుండా ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోయింది. చిన్ను చూసాడు మా అక్క వాళ్ళ బాబు. వీడు చూసి వీడు కూడా ఎళ్ళాడనమాట. మ్యాగీకను రిక్కీకి తెలీదు. బజ్జీలు తిన్నాం గానీ మాకేమంత నచ్చలేదు. సో, ఒక్క బజ్జీ అయితే తిన్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా హెయిర్ చాలా థిన్‌గా అయిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్సో నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించడం వల్ల నా హెయిర్ అంతా చాలా అంటే చాలా థిన్ అయిపోయింది. చాలా హెయిర్ ఫాల్ అయింది. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను. ఎవ్వరు బొటాక్స్ గానీ అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ చేయించుకోవద్దు. ఎప్పుడన్నా మీరు అకేషన్స్‌కి వెళ్ళాలి అనుకుంటే ఇంట్లోనే అకేషన్‌కి వెళ్ళేటప్పుడే చేసుకోండి హెయిర్ స్ట్రైట్నింగ్. మనకి పార్లర్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా కానీ బాగా సజెస్ట్ చేస్తారు. మీరు మేనేజబుల్‌గా ఉంటుంది మీ హెయిర్ ఇలా చేయించుకుంటే, ఇలా చేయించుకుంటే మీకు కర్లీ హెయిర్ ఉంది కదా! అది ఇది అని చెప్పని. సో, అదంతా మీరు వినొద్దు. స్ట్రైట్నింగ్ అయితే చేయించుకోవద్దు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. నాకు చాలా హెయిర్ ఉండేదనమాట. సో, మా అక్క ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంది. చెప్తుంది వాడు చూసాడు కాబట్టి నేను వాడికి ఐస్ క్రీమ్ పెట్టానని. తర్వాత పిల్లలందరూ చూసారు. చూసి వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారనమాట ఐస్ క్రీము. మా సిస్టర్, నేను నా సర్జరీకి మా పేరెంట్స్ ఎవ్వరు రాలేదు. అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా! లీవ్స్ ఏం దొరక్క రాలేదు. చాలా టైం తర్వాత నేను సర్జరీలో కూడా నేను మా హస్బెండే నాకు కేర్ తీసుకున్నారు మంచిగా. సో, చాలా రోజుల తర్వాత నేనైతే మా ఫ్యామిలీని మీట్ అయ్యాననమాట. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇయర్లీ వన్సే ఇన్ని రోజులు ఒక 10 డేస్ అయినా స్పెండ్ చేస్తాను మా మమ్మీ వాళ్ళతోటి. మా అక్కకి మా అక్క కూడా స్ట్రైట్నింగ్ చేయించుకుంది. స్ట్రైట్నింగ్ చేయించుకొని నాకు చెప్పింది కూడా స్ట్రైట్నింగ్ చేయించుకోవద్దు అని. అయినా నేను వినకుండా చేయించుకున్నాను. తను కూడా నాలాగే హెయిర్ లాస్ చాలా సఫర్ అయింది. తర్వాత ఇప్పుడు మంచిగా గ్రో అవుతుంది తనకి హెయిర్. సో, నాకు కూడా గ్రో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వచ్చేసాము గుండ్లకమ్మ రిజర్వాయర్‌కి. మా అక్కకి ఫోటోలన్నా గానీ, వీడియోస్ అన్నా గానీ చాలా ఇష్టము. బాగా మంచిగా పోజులిచ్చి దిగుతదనమాట. సో, మేమిక్కడికి ఏమీ తీసుకొచ్చుకోలేదు. వెంటనే 1 అవర్‌కే కదా అని చెప్పి వచ్చామనమాట చూడ్డానికి. సో, నా చిన్నప్పుడు నేను నైన్త్ క్లాస్‌లో చూసినప్పుడుది ఒక పార్క్ అయితే నాకు బాగా గుర్తుంది. అది రిజర్వాయర్ పక్కనే ఉండిద్దని. సో, పార్క్ అయితే ఉందన్నమాట. మ్యాగీ ఐస్ క్రీమ్ తింటుంది చిన్ను అండ్ రిక్కీ.
ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి ఇవ్వమంటున్నాడనమాట. అతనే డ్రైవరు. సో, దీని తర్వాత మేము శ్రీశైలం గూడా ఎళ్ళాము. సేమ్ ఇదే కార్‌లో వేరే డ్రైవర్ వచ్చారనమాట. చాలా రోజులయింది గదా మీట్ అయ్యని. కానీ ఈ రిజర్వాయర్ దగ్గర చాలా కోతులైతే ఉన్నాయి. చాలా జాగ్రత్తగుండాలి ఎవరన్నా వెళ్ళినప్పుడు. చేతిలోయే పీకేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆగట్లేదనమాట. చాలా అంటే చాలా షార్ప్‌గా ఉన్నాయి. అండ్ అంటే అవి ఫుడ్ చూసినప్పుడు వాటికి ఆకలేస్తది. అలా ఏమన్నా మనకి కొట్టొచ్చు, ఇంజ్యూర్ అవ్వచ్చు. మా బాబు రిక్కీ చేతిలో నుంచి ఐస్ క్రీమ్ లాక్కెళ్ళిపోయిందనమాట. అండ్ చిన్ను చేతిలో నుంచి డ్రింక్ బాటిల్ కూడా లాక్కెళ్ళిపోయింది. అది చూసారా ఎంత క్యూట్‌గా తాగుతుందో అది. వాటికైనా ఎంత తెలివో అసల బాటిల్ ఎలా ఓపెన్ చేయాలి అని నాకైతే చాలా ఇదిగా అనిపిచ్చింది. సో, ఇట్లా అయితే చాలా కోతులున్నాయి. మేము ఇంతకుముందు 9థ్ క్లాస్‌లో వెళ్ళినప్పుడు ఓన్లీ పార్క్ చూసేసి వచ్చాము. రిజర్వాయర్ చూసేసి టెంపుల్ విజిట్ చేసి. ఆ రిజర్వాయర్‌లో చాలా గేట్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు నాకైతే చాలా భయమేసింది. ఏంది వాటర్ ఇంత ఫోర్స్‌గా వస్తాయా అని. అది మటుకు ఇప్పటికి గుర్తు నాకు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే గేట్స్ ఏమంత ఓపెన్ చేసి లేవనమాట. 1 ఆర్ 2 ఓపెన్ చేసి ఉన్నాయి. అది కూడా కొంచెం కొంచెమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ కొంచెం కొంచెం ఓపెన్ చేసినందుకే నాకు చాలా భయమేసింది చూడ్డానికి. కిందకి ఇట్లా చూస్తుంటే గుండె జారిపోయినట్టు అనిపించిందనమాట. సో, నేనైతే చిన్నప్పుడు ఇంకా పెద్దగా ఓపెన్ చేసిన గేట్లయితే చూసి చాలా భయపడేదాన్ని. సో, ఇప్పుడైతే మేము బోటింగ్‌కెళ్తున్నాము. సో, ఇక్కడ బోటింగ్ ఉందని మాకు తెలీదనమాట. అండ్ 9థ్ క్లాస్‌లో మేము వచ్చినప్పుడు ఈ బోటింగ్ అంతా చూడలేదు. అండ్ ఇదొక పాడైపోయిన బోటు. అదొక్కటే ఉంది బోటు. మొత్తం అందరికీ ఫ్యామిలీ మొత్తానికి ఇంత ఒక 800 ఎంతో తీసుకున్నట్టున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు. బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఎవరన్నా ఒంగోలు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళండి బోటింగ్‌కి. మా మమ్మీ రాను రాను అని ఫస్ట్ చాలా భయపడింది. నాకు వాటర్ అంటే చాలా భయము. చాలా నేను చూసాను. అంటే ఒకవేళ ఏమో టైం బాలేక ఏమన్నా అవ్వచ్చు అని చెప్పని పిల్లలందరూ ఉన్నారని చాలా భయపడింది. అందుకని సైలెంట్‌గా కూర్చుందనమాట మా మమ్మీ. సో, మేమందరము చిల్ అవుతా ఉన్నామనమాట. సో, స్టార్ట్ చేశారు బోట్ అయితే పాతగానే ఉంది. అండ్ మనల్ని కూడా బాగా లోపలికి లోతు ఎక్కడుందో అంతవరకు ఏం తీసుకెళ్ళట్లేదు. వాళ్ళకి తెలుసు కదా ఇంత డిస్టెన్సే తీసుకెళ్ళాలి, ఇంత లోతున్న దగ్గరికే తీసుకెళ్ళాలి అని చెప్పని. సో, అక్కడి వరకైతే తీసుకెళ్లారనమాట. కానీ ఎంతైనా వాటర్‌లో దిగితే నాకు భయమేసింది చాలా. వాటర్ మధ్యలోకి వెళ్తున్నప్పుడు చాలా భయమేసింది. సో, ఇక్కడైతే ఈ రిజర్వాయర్‌లో ఒక దగ్గర మటుకు ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మటుకు నెట్టేసి ఫిషెస్‌ని కూడా పెంచుతున్నారు. అక్కడ ఒక స్టాప్ దిగి మనము ఆ ఫిష్‌లు, రొయ్యలు అన్నీ చూడొచ్చు. మేమైతే స్టాప్ అవ్వలేదనమాట. మా నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళు స్టాప్ అయ్యారు. మేమైతే చూసుకోలేదు దాన్ని. మేము వీడియోస్ తీసుకోవడంలో చాలా బిజీ అయిపోయాము ఇక్కడ. సో, అందుకని నేను అసలు ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడు బయటకొచ్చేసాము అనేది కూడా నాకైతే తెలియలేదు. అప్పుడే అయిపోయిందా? అప్పుడే వెళ్ళేసామా? అప్పుడే తెచ్చేసారా? ఒక 5 మినిట్స్‌లో వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పని. కానీ మేమైతే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ అలా తిరిగాము లోపల. ఇది దాని నెక్స్ట్ డే అనమాట. జనవరి 1కి వైజాగ్ వచ్చేసాను నేను. చర్చ్‌కెళ్ళాను చాలా డేస్ తర్వాత. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హార్ట్‌ఫుల్‌గా అనిపించింది. దాని నెక్స్ట్ డే మళ్ళీ సంక్రాంతి షాపింగ్‌కని సీఎంఆర్ వెళ్ళాము. సో, ఇక్కడైతే ఇలా డెకరేట్ చేశారనమాట. చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకుంటానే ఉంటారు. సో, ఇది వ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.